జూలై 27న స్టార్ట్ అవుతున్న శ్రీలంక ఇండియా టీ20 సిరీస్కి శ్రీలంక 16 మందితో కూడిన టీంను ప్రకటించింది. ఇండియాలోనే శ్రీలంక కూడా టీ20లో కొత్త కెప్టెన్ నియమించింది. వరల్డ్ కప్ వైఫల్యంతో కెప్టెన్గా వైదొలిగిన అసరంగా ప్లేస్లో చతీరా అష్లంకాని నియమించింది. గత బంగ్లాదేశ్ సిరీస్లో అసరంగా లేని టైంలో అష్లంక 2 మ్యాచ్లకి కెప్టెన్గా చేశాడు. ఇప్పుడు తన్ని ఫుల్ ఫ్లెజ్డ్ కెప్టెన్గా శ్రీలంక బోర్డు నియమించింది. ఇది ఒక రకంగా కుషాల్ పెరీరాకి షాక్ అనే చెప్పాలి. మంచి ఫామ్లో ఉన్న ఈ కీపర్ని కాదని టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన అష్లంకకి కెప్టెన్గా చేశారు. శ్రీలంక టీం విషయానికి వస్తే అష్లంక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన పాతుమ్ నిషాంక, కుషాల్ పెరీరా, అవిష్కా ఫెర్నాండో, కుషాల్ మెండిస్ ఎంపిక చేశారు. ఇంకా 34 సంవత్సరాలైన దినేష్ చెండిమల్ టీ20లో తిరిగి స్థానం సంపాదించాడు. లంక ప్రీమియర్ లీగ్ లో చెండిమల్ అద్భుతంగా ఆడటంతో టీ20లో తను పునరాగమనం చేశాడు. ఇంకా కిమాందు మెండిస్, షెనక, వియాందు హసరంగా, దిమిత్ వెల్లింగే, మహేష్ తీక్షణ ఉన్నారు. ఇంకా ఈ జట్లో సర్ప్రైజింగ్ గా చిమాందు విక్రమ్ సింఘే అనే అన్క్యాప్డ్ ప్లేయర్ ని టీంలోకి తీసుకున్నారు. మతీషా పతిరానా, నువాన్ తుషారా, దుష్మంత్ చమీరా, బినురా ఫెర్నాండోతో కలిపి మొత్తం 16 మందిని ఇండియాతో జరగబోయే టీ20 సిరీస్ కి సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఇద్దరు కొత్త కెప్టెన్స్ తో ఈ సిరీస్ మొదలవబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.